Suggest the initiatives taken by the government to ensure increase in agriculture production. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. గ్రీన్ రెవల్యూషన్ అంటే పీరియడ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్ బిగన్ ఇన్ 20th centuryలో మొదలైన అగ్రికల్చర్ ఇన్నోవేషన్, అదే గ్రీన్ రెవల్యూషన్. వైట్ రెవల్యూషన్ అంటే అదొక డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇండియా, అంటే పాలకి సంబంధించింది, డైరీ ప్రొడక్ట్స్ సంబంధించింది. అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అది 1970లో స్థాపించారు దాన్ని. ఓకేనంటే వ్యవసాయ ఉత్పత్తి. ప్రయారిటైజ్డ్ అంటే ప్రాధాన్యత ఇవ్వబడింది. కలెక్టివైజేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ కంట్రీస్ ప్రొడక్షన్ ని అరేంజ్ చేసే ఒక విధానం. కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్ అంటే ఒక హోల్డర్ యొక్క అన్ని భూములు ఒక ప్లాట్ గా మాత్రమే ఏర్పడతాయి. కోఆపరేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్, కలిసి పనిచేయడం విధానం. అబాలిషన్ అంటే రద్దు చేయడం. జమీందారీ సిస్టమ్ అంటే బ్రిటిష్ వలస రాజ్యాల కాలంలో భారతదేశ భూ యజమానులు, అంటే బ్రిటిష్ టైంలో భారతదేశంలో ఎవరికైతే భూములు ఓన్ గా ఉంటాయో వాళ్ళని జమీందారీస్ అంటారు. అంటే ఎప్పుడు బ్రిటిష్ టైంలో ఇండియన్స్ కి భూములు ఉన్నప్పుడు వాళ్ళని జమీందారీ సిస్టమ్ అంటారు. అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అంటే వ్యవసాయ ఉత్పత్తి. ల్యాండ్ రిఫార్మ్. నెక్స్ట్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్, చేంజెస్ మేడ్ టు అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ ఇండియన్ ఎకనమీ అంటే అగ్రికల్చర్ సెక్టర్ లో మార్పులు ఇండియన్ ఎకనమీ, ఇండియా యొక్క ఆర్థిక కోసం. వేరియస్ టెక్నికల్ అంటే వివిధ సాంకేతిక. ఇన్స్టిట్యూషనల్ అంటే సంస్థాగత. రిఫార్మ్స్ అంటే మేక్ చేంజెస్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్, చేంజెస్ చేయడం, సో దాని ద్వారా ఇంప్రూవ్ అవ్వడానికి. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర. ప్రొవిషన్ అంటే యాక్షన్ ఆఫ్ ప్రొవైడింగ్ ఆర్ సప్లయింగ్ సంథింగ్ ఫర్ యూస్, ఏదైనా ప్రొవైడ్ చేయడం లేదా సప్లై చేయడం ఏదైనా యూస్ కోసం. సబ్సిడీ అంటే సమ్ ఆఫ్ మనీ గ్రాంటెడ్ బై గవర్నమెంట్ ఎంతో కొంత మనీని గ్రాంట్ చేయడం. అగ్రికల్చరల్ ఇన్పుట్స్ రీసోర్స్ అనమాట, అది యూస్ ఇట్ టు ఇంక్రీజ్ ది సక్సెస్ ఆఫ్ ది క్రాప్. అదొక రీసోర్సెస్, క్రాప్ ని ఇంక్రీజ్ అవ్వడానికి యూస్ అయ్యేది. రీసోర్సెస్ అంటే సప్లై ఆఫ్ మెటీరియల్స్ ని రీసోర్సెస్ అని అంటారు. ఫర్టిలైజర్స్ అంటే ఎరువులు, కెమికల్ ఆర్ న్యాచురల్ సబ్స్టెన్సెస్ సాయిల్ కి యాడ్ చేసేది. నెక్స్ట్ స్పెషల్ వెల్త్ అంటే ప్రత్యేక సంపద. బులెటిన్స్ అంటే షార్ట్ అఫీషియల్ స్టేట్మెంట్. అగ్రికల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే వ్యవసాయ కార్యక్రమాలు. కృషి దర్శన్ అంటే సెల్ఫ్ సపోర్ట్ ఫర్ ది వెరీ పూరెస్ట్ పీపుల్, ఎవరికైనా పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి సెల్ఫ్ సపోర్ట్ గా ఉండేది కృషి దర్శన్, ఏంటంటే లోన్స్ ద్వారా అలా. నేషనల్ టెలివిజన్ అంటే దూరదర్శన్, దాన్ని నేషనల్ టెలివిజన్ అంటారు. ఓకేనా, అది కేబుల్ లేకపోయినా ఆ ఛానల్ మనకు వస్తుంది.